ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో గల ఇల్లెందు నియోజకవర్గంలో ఇల్లెందు పట్టణ బూత్ లెవెల్ నాయకులు కార్యకర్తల సన్నాహక సమావేశం ఇల్లెందు పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇల్లెందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య, మహబూబాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్, ఇల్లెందు మున్సిపల్ చైర్పర్సన్ దమ్లపాటి వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ ఇల్లెందు పట్టణ మరియు మండలాల్లో ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాల గురించి తెలియజేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగురవేసిన విధంగానే దేశంలోనూ కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని, ఇల్లెందు నియోజకవర్గంలో కోరం కనకయ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించిన విధంగానే మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ను అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్పందించి మరి పేరు పెట్టి పిలిచి మాట్లాడిన వ్యక్తి, అదేవిధంగా మనం ఒకసారి ఫోన్ చేస్తే ఆ పరిస్థితిలో ఫోన్ లేకపోయినా కూడా ఎంబటే మళ్ళా ఫోన్ కాల్ బ్యాక్ చేసి అలా చెప్పు అని చెప్పి మాట్లాడేటటువంటి వ్యక్తి మన బలరాం నాయక్ గారు. మరి ఇట్లాంటి నాయకుడిని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓడగొట్టుకోవద్దు. 100% గెలిపించుకోవడమే కాదు, మంచి మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైతే మనం ఈరోజు సభ పెట్టుకున్నామో, ఏదైతే బూత్ వైజ్ గా మనం బూత్ల వారిగా మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టినామో, ఆ బూత్ లెవెల్లో మనందరం కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. మనం ఏదైతే గతంలో చేసిన అభివృద్ధి సంక్షేమాలని, ఇప్పుడు చేసేటటువంటి అభివృద్ధి సంక్షేమాలని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ యొక్క 2 నెలల పాటు మనం ఖచ్చితంగా ప్రజల్లో ఉండి కష్టపడి పనిచేసినట్లయితే మనం ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలిపించుకునే అవకాశం ఉంది. ఇందాక తమ్ముడు నవీన్ చెప్పినట్టు భార్యకి ఏదో చెప్పి వెళ్ళి మీరు ప్రచారం చేయండి అన్నారు. మనం అట్లా అవసరం లేదు. మనం నీతిగా, నిజాయితీగా మనం ప్రజలకు ఏదైతే చేస్తున్నామో అదే చెప్పి మన ఇంట్లో ఒప్పించి మనం ఈ 2 నెలలు తిరిగి మనం గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి మనందరం కూడా స్వచ్ఛందంగా ఎవరికి వారు ఏ బూత్ కమిటీ అవుతుందో ఆ బూత్ కమిటీ వాళ్ళు పర్యవేక్షణ చేసుకుని ఆ బూత్ కమిటీ వారు తిరిగినట్టే పార్టీ తిరిగినట్టే అని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే పైనుంచి ఆదేశాలు రావట్లేదు, మాకేం జరగట్లేదు ఇంకా అని చెప్పేసి గతంలో కూడా ఎటువంటి ₹1 కూడా ఆశించకుండా తిరిగినటువంటి నాయకులు ఇక్కడ చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. మన అదే స్ఫూర్తితోటి మనం కూడా ఏదైతే సీనియర్లకి మాట ఇచ్చామో అదే మాట నిలబెట్టుకునేందుకు 75,000 మెజారిటీ రావాలంటే అంత అల్లాటప్ప కాదు. మనం అనుకోని ప్రభుత్వం మంది కదా, పథకాలు వస్తున్నాయి కదా అని చెప్పి ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. మనం సీనియర్లకు సమాధానం చెప్పుకోవడం కూడా కష్టం అవుతుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా బాధ్యత తీసుకొని ఎవరు పిలిచినా పిలవకపోయినా మన ఇంట్లో పెళ్లి, మన ఇంట్లో కార్యక్రమం కాబట్టి అందరూ కూడా భాగస్వాములై కంకణబద్దులై ముందుకు పోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ బలరాం గారిని నెక్స్ట్ మీటింగ్ లో ఖచ్చితంగా ఎంపీగా చూసే విధంగా మనందరం ముందుకు పోవాలని కోరుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మనందరం కూడా గతంలో ఏదైతే ఎమ్మెల్యే ఎన్నికలు కష్టపడ్డామో ఆ పద్ధతిలో ప్రతి వార్డులో, ప్రతి గడపలో కూడా మనం ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తున్నది అనేది కూడా గుర్తు చేయాల్సిన బాధ్యత ఉంది. వాటి దేశం 2 సార్లు గెలిచి పేదలకు ఉన్నటువంటి వారిని ఎవరిని పంచుకోలే, ధనికులతో సంబంధాలు పెట్టుకుని ఎవరైతే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లతో బడా సాగులు ఉంటారో వారికి ఇచ్చేటువంటి పరిస్థితులు తప్ప పేదలకు ఉన్నటువంటి మరి ఎవరికి కూడా వారు చేసిన సాగులు కనపడుతున్నాయి. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వారు హింసతో ప్రయాణం చేస్తున్న వాళ్ళు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, మైనార్టీలను ఇబ్బంది పెడుతున్నారు, ఎస్సీ ఎస్టీలను ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం చేతి గుర్తుకు ఓటు పెట్టే బాధ్యత తీసుకోవాలి. అక్కడ రాహుల్ గాంధీ గారిని మనం ప్రధాని చేసే బాధ్యత ప్రతి ఒక్కరు కూడా నడుము బిగించి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అరేతకాలతో ప్రయాణం చేసి అంతమందించి అదేవిధంగా దేశంలో బీజేపీ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో మనం తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలతో పాటు బీజేపీ ప్రభుత్వం చేసేటువంటి ద్వంద్వ వైఖరి, అబద్ధ మాటలు, మరి ఈనాడు ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని గద్దెలు దింపి ప్రభుత్వాలు ఏదైతే ప్రభుత్వాల నుంచి కూడా భయభ్రాంతులు చేసి మోడీ చేసేటువంటి కార్యక్రమాలు మనం చూస్తాం నిరంతర పేపర్లో. అవి కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రజలు కొంతమంది మన ప్రాంతంలో మనకు జరుగుతున్న అన్యాయాన్ని మన రాష్ట్ర లెవెల్లో చూస్తాం తప్ప దేశ లెవెల్లో ఎవరు చూడరు. అది కూడా మనం ప్రతి గడపలకు గుర్తు చేయాల్సిన బాధ్యత ఉంది. మరి ఈనాడు మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది, మరి ఏం పరిపాలన చేస్తుంది, మనకి ఇచ్చినటువంటి పథకాలు ఏంటి, ఇవి మనం ఇచ్చినటువంటి పథకాలు మనకు వస్తున్నాయి లేదా,
బీజేపీ ప్రభుత్వం తీసుకునేటువంటి దుర్చర్యలు ఖండించే విధంగా ప్రతి గడపలో ప్రతి ఇంట్లో కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. మనందరం కూడా ఏదైతే గతంలో బీఆర్ఎస్ తరుపుకుంటామో ఈరోజు బీజేపీని తరుపుకుంటే బాధ్యత తీసుకొని ప్రతి గడపలో కూడా అందరం కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే పెద్దలు డైనర్ గారు ఉన్నారు, వారితో పాటు పెద్దలందరూ మున్సిపల్ కౌన్సిలర్ ఉన్నారు, మున్సిపల్ చైర్మన్ గారు అందరూ కూడా ఒక టీం వరకై ప్రతి మరి ఏదైతే వార్డు వైద్యుగా మీటింగ్ పెట్టుకుని మనం చేసిన కార్యక్రమం నుండి ఆ ఓట్లు ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని గడపలు ఉన్నాయి, గడపలో తిరిగి మరి మనం ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా ప్రజలకు చేరుతున్నావా లేదా, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన పథకాలు చేరాయా లేదని కూడా మరి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకోవాలి. ప్రతి గడపలో చేర్చాల్సిన బాధ్యత ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున చేసినటువంటి పెద్ద డానియల్ గారికి మరొకసారి పార్టీ పరంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి పెద్దలు భగవాన్ గారు మనందరం దాని మేరకు నాకు క్వాలిటీ బాగా తెలుసు కాబట్టి నేను తప్పకుండా ఆయన హయాంలో బయారం ప్రాజెక్టు చేసినట్టు తప్పకుండా చేస్తాను. ఇంకా వేరే కూడా అది ఉన్నా కూడా నేను తేగలుగుతాను. వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ అటువంటి వాటిలో నేను నాకు కొద్ది అవగాహన ఉంది కాబట్టి నేను మీ అందరి ఆశీస్సులతో ఆ సరస్వతి దేవి ఆ సరస్వతి తల్లి దేవల్ల నేను తప్పకుండా మీకు తెచ్చి మీకు మీ పిల్లలకు మంచి జరిగేటట్టే చేస్తాం తప్ప ఇంకోటి లేదు. ఒకప్పుడు ఐటీసీని 40 కోట్ల రూపాయలు కలకట్టలో పోయి కట్టిస్తే ఈ రోజు 10 సంవత్సరాల వరకు అట్టే ఉంది. ఇవాళ ఆదివాసులకు మోడికుంట వాగు 5 లక్షల ఎకరాల ఆయకట్టు అన్ని చేసి పెడితే అది అట్టే ఉండదు 10 సంవత్సరాల నుంచి. అలానే ఇలాంటి స్కీములు చాలా ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు చెప్పదలుచుకోలే. కనకన నియోజకవర్గం చాలా గొప్పది. ఇక్కడ మైనింగ్ ఉంది, వెరైటీస్ ఉంది, అన్ని ఉన్నాయి కాబట్టి చాలా పెద్ద నియోజకవర్గం, చాలా బాగుపడే నియోజకవర్గం.